హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? దానికంటే ముందు గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అనేది ఎన్ని టైప్స్ అనేది ఫస్ట్ తెలియాలి. ఎందుకంటే చాలామంది బిజినెస్ ఓనర్స్ మన బిజినెస్ అనేది ఏ టైప్ అని తెలియకుండా ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తూ వెళ్తారు. దానికంటే ముందు మన బిజినెస్ ఏ టైప్ అన్నది ఫస్ట్ తెలియాలి. ఎందుకంటే మనం క్రియేట్ చేసే టైంలో మన బిజినెస్ టైప్ని బేస్ చేసుకొని గూగుల్ అనేది మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తుంది. రాంగ్ ఆప్షన్ కనుక చూస్ చేసుకున్నామంటే ప్రొఫైల్ సస్పెండ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ రిస్ట్రిక్టెడ్ అవుతుంది. ఈమెయిల్ ఐడి కూడా రిస్ట్రిక్టెడ్ అవుతుంది. దీనివల్ల మీరు ఆ ఈమెయిల్ ఐడి పైన ఇంకో బిజినెస్ని మీరు క్రియేట్ చేయలేరు. ఒక్కసారి రిస్ట్రిక్టెడ్ అయింది అంటే మళ్ళీ ఇంకో ఈ బిజినెస్ ప్రొఫైల్ని క్రియేట్ చేసినా సరే అది ప్రొఫైల్ సస్పెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నా పేరు మోహన్. ఇప్పటివరకు 5000+ ప్రొఫైల్స్ని వెరిఫై చేశాను అండ్ 6500+ బిజినెస్ ఓనర్స్తో వర్క్ చేశాను. ఇప్పటివరకు చాలామంది కస్టమర్స్ నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళలో 80% ఆఫ్ కస్టమర్స్ సేమ్ ఇష్యూ ఫేస్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు వాళ్ళ బిజినెస్ ఏ బిజినెస్ టైప్ అండ్ వాళ్ళు ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో దీని గురించి క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు ఇనిషియల్గా తెలియకుండా చేసిన దానికి చాలా వరకు సఫర్ అయ్యారు. సో అలా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు. మీరు పర్ఫెక్ట్గా బిజినెస్ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవాలి, ప్రాపర్గా ఈజీగా వెరిఫై చేసుకోవాలి, ఒక ప్రొఫెషనల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా కస్టమర్ సెర్చ్ చేస్తున్నప్పుడు టాప్లో ర్యాంక్ అవ్వాలి, పర్ఫెక్ట్ ర్యాంక్ అవ్వాలి అంటే మీరు ప్రాపర్గా సెటప్ చేసుకోవాలి ఫస్ట్ ప్రొఫైల్ని. సో ఇందులో బిజినెస్ ప్రొఫైల్స్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది. బిజినెస్ ప్రొఫైల్ అనేది మన బిజినెస్ అనేది ఏ టైప్ కిందకి వస్తుంది. ఇందులో డిఫరెంట్ బిజినెస్ టైప్స్ ఉంటుంది. టైప్స్ ఆఫ్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. సర్వీస్ బిజినెస్ అంటే మీరు కస్టమర్ లొకేషన్కి వెళ్ళి సర్వీస్ ఇచ్చేది. సపోజ్ ఈ సర్వీస్ బిజినెస్లోకి ప్లంబర్, ఎలక్ట్రీషియన్, క్లీనింగ్ సర్వీస్, రిపేర్ కంపెనీ. సపోజ్ ఇప్పుడు మీరు కస్టమర్ లొకేషన్కి వెళ్ళి సర్వీస్ ఇస్తారు. హౌస్ క్లీనింగ్ ఉంది, కస్టమర్ లొకేషన్కి వెళ్ళి క్లీనింగ్ చేస్తారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఉంది, మీరు కస్టమర్ లొకేషన్కి వెళ్ళి సర్వీస్ ఇస్తారు. కొన్ని టైమ్స్ కస్టమర్ మీ లొకేషన్కి వస్తారు. సపోజ్ ఎలక్ట్రీషియన్ ఉంది, మీరు కస్టమర్ లొకేషన్కి వెళ్ళి సర్వీస్ ఇస్తారు. క్లీనింగ్ సర్వీస్, రిపేర్ కంపెనీస్ లైక్ టెక్నీషియన్స్. అలా మీరు కస్టమర్ లొకేషన్కి వెళ్ళి సర్వీస్ ఇచ్చేదాన్ని సర్వీస్ బేస్డ్ బిజినెస్ అంటారు. లోకల్ స్టోర్ అంటే కస్టమర్ మీ లొకేషన్కి వచ్చి సర్వీస్ తీసుకుంటారు. సపోజ్ వాళ్ళకి ఏదైనా ప్రోడక్ట్ అవసరం ఉంది, మీ లొకేషన్కి వస్తారు, లోకల్ స్టోర్కి వస్తారు. అండ్ బొటిక్యూ అండ్ సెలూన్స్, ఆటో స్పేర్ పార్ట్స్ స్టోర్, ఇలా మీ దగ్గరికి వచ్చి సర్వీస్ తీసుకునేది దాన్ని లోకల్ స్టోర్ అంటారు. లోకల్ స్టోర్ బిజినెస్ టైప్. రెస్టారెంట్ అండ్ హాస్పిటాలిటీ, ఎక్కడైతే ఫుడ్, డ్రింక్స్ అండ్ స్లీపింగ్ లైక్ ట్రీట్మెంట్స్, దీనిని రెస్టారెంట్ అండ్ హాస్పిటల్ బిజినెస్ టైప్ కిందకి వస్తుంది. ఆన్లైన్ స్టోర్ అంటే కామర్స్ బిజినెస్. లైక్ మీరు ఏదైనా ప్రొడక్ట్ ఆన్లైన్లో సెల్ చేస్తున్నారు, వెబ్సైట్ టోటల్ ఆన్లైన్లో సెల్ చేస్తున్నారు, ఆన్లైన్లోనే సర్వీస్ ఇస్తున్నారంటే దాన్ని ఆన్లైన్ స్టోర్ అంటారు. ప్రజెంట్ ఆన్లైన్ స్టోర్ అనేది గూగుల్ యాక్సెప్ట్ చేయట్లేదు. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్లో ఆన్లైన్ స్టోర్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇది మీకు వర్కౌట్ అవ్వదు, మీరు చేసిన ప్రొఫైల్ సస్పెండ్ అవుతుంది. అండ్ ఇందులో మీరు ఏ బిజినెస్ టైప్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ దానికి రిలేటెడ్ వీడియో అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ వీడియో పైన క్లిక్ చేయండి. ఆ ప్రొఫైల్ని ఎలా సెటప్ చేయాలి, ప్రాపర్గా ఈజీగా వెరిఫై ఎలా చేసుకోవాలి, ఏ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, ఏ ఆప్షన్ తీసుకోవాలి, పూర్తి క్లారిటీ ఉంటుంది. ఆ వీడియోస్ పైన క్లిక్ చేయండి. అండ్ మీరు ఆల్రెడీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే లైక్ సస్పెండ్ అవ్వడం కానీ, రిస్ట్రిక్టెడ్ అవ్వడం కానీ, వెరిఫికేషన్ అన్వెరిఫైడ్ అండ్ మొబైల్ నెంబర్ అప్డేట్ అవ్వకపోవడం, డిజేబుల్డ్, మర్జ్డ్, డూప్లికేట్, ఇలాంటి ఏ ఇష్యూ ఉన్నా కానీ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.